బిజినెస్ అంటే డబ్బు సంపాదించే ఒక మార్గం. కానీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ని చేసిన వెంటనే కోట్ల రూపాయలు వస్తాయని కొంతమంది అనుకుంటారు. అయితే ఈ బిజినెస్ వల్ల నీ జీవితంలో లక్షల కోట్లు సంపాదించడం సాధ్యమా? ఇది నిజంగా మనల్ని కోటీశ్వరులుగా మార్చగల బిజినెస్ ఏనా, లేదా ఇందులో రిస్క్ ఎక్కువగా ఉంటుందా? మీ బిజినెస్ ని ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఎలా డెవలప్ చేసుకోవాలి? ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయా? సో గైస్, ఈ రోజు ఈ వీడియోలో దాని గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. నమస్తే అండి, దిస్ ఈస్ నరేష్ మేదర్. వెల్కమ్ బ్యాక్ టు ఐడియా థింగ్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంటే ఏంటి? ఎక్స్పోర్ట్ అంటే మన కంట్రీ నుంచి వేరే కంట్రీస్ కి ప్రోడక్ట్ సెల్ చేయడం ఎక్స్పోర్ట్ బిజినెస్. ఇంపోర్ట్ అంటే వేరే కంట్రీస్ నుంచి లైక్ చైనా ఆర్ అదర్ కంట్రీస్ నుంచి మనం మొబైల్స్ అండ్ మిషనరీస్ వంటివి ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, సో అది ఇంపోర్ట్. మన ఇండియాలో చాలా మంది ఈ బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. మరి వాళ్ళందరూ కోటీశ్వరులు అయ్యారా? ఎస్, కానీ సక్సెస్ అంటే అంత ఈజీ కాదు. సక్సెస్ అవ్వాలంటే స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వడానికి 3 కీ ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, రైట్ ప్రోడక్ట్ సెలెక్షన్. హై డిమాండ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ లేదా ఇంపోర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, స్ట్రాంగ్ మార్కెట్ రీసెర్చ్. ఇది ఎక్కడ డిమాండ్ లో ఉందో తెలుసుకోవాలి. అంటే మీ ప్రోడక్ట్ ఏ కంట్రీలో డిమాండ్ ఉందో ఖచ్చితంగా తెలుసుకోవాలి. నెక్స్ట్, బిజినెస్ నెట్వర్క్. బయర్స్ అండ్ సప్లయర్స్ తో స్ట్రాంగ్ నెట్వర్క్ అనేది బిల్డ్ చేసుకోవాలి. సో ఈ బిజినెస్ లో రిస్క్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సక్సెస్ ని రీచ్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. సో కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయి. సో అవేంటో ఇప్పుడు చూద్దాం. మార్కెట్ ఫ్లక్చువేషన్స్, కరెన్సీ రేట్స్ అండ్ డిమాండ్ అనేది ఎవ్రీడే చేంజెస్ అనేది అవుతుంటాయి. నెక్స్ట్, గవర్నమెంట్ పాలసీస్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్, వీటి మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. అండ్ నెక్స్ట్, ఫ్రాడ్ అండ్ రిస్క్స్. ఫేక్ బయర్స్ అండ్ సెల్లర్స్ తో కేర్ఫుల్ గా ఉండాలి. అండ్ నెక్స్ట్, షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ ఇష్యూస్. ఇందులో డిలేస్ అనేది చాలా అవుతుంటాయి. సో మన బయర్ కి టైంకి మన ప్రోడక్ట్స్ అందకపోయినా ఇందులో ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటాయి. సో ఇలాగే ఢిల్లీలో ఒక బిజినెస్ మ్యాన్ హెవీగా లాస్ అయ్యారు బికాస్ ఆఫ్ ఈ డిడెంట్ వెరిఫై హీజ్ ఇంటర్నేషనల్ బయర్ ప్రాపర్లీ. ఈ బిజినెస్ మ్యాన్ పేరు రాజేష్ కుమార్. రాజేష్ ఢిల్లీలో ఒక సక్సెస్ఫుల్ ఎక్స్పోర్టర్. ఫారిన్ మార్కెట్ కి వేరియస్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేయడంలో బాగా బిజీగా ఉన్న బిజినెస్ మ్యాన్. రాజేష్ ఒక ఇంటర్నేషనల్ బయ్యర్ తో డీల్ చేసుకున్నాడు. కానీ బయ్యర్ వెరిఫై చేయకుండా ఇమీడియట్ గా బిజినెస్ లో జంప్ చేయాలనుకుని బయ్యర్ యొక్క క్రెడిబిలిటీ వెరిఫై చేయకుండా పేమెంట్స్ అండ్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ గురించి డీటెయిల్ గా వెరిఫికేషన్ అనేది కూడా అస్సలు చేయకుండా డీల్ సైన్ చేశాడు. సో ఈ డీల్ స్టార్ట్ అయిన తర్వాత ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యే అతనికి బిజినెస్ లో హ్యూజ్ లాస్ అయ్యాడు. ఎందుకంటే బయ్యర్ కి పేమెంట్ చేయడంలో డిలే వచ్చింది అండ్ గూడ్స్ కూడా కరెక్ట్ లొకేషన్ కి పోయేవి కాదు. రాజేష్ మంచి కస్టమర్ అండ్ బయ్యర్ అనుకోండి డీల్స్ ని ఫైనలైజ్ చేశాడు. కానీ వెరిఫికేషన్ లేకపోతే ఈ లాస్ అనేది ఇన్విటబుల్ అవుతుంది. సో మనం ఎలా ఈ మిస్టేక్స్ ని అవాయిడ్ చేయాలి? ముందు ఇంటర్నేషనల్ బయ్యర్ ని వెరిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ లో బయ్యర్ యొక్క బ్యాక్గ్రౌండ్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ట్రేడ్ హిస్టరీ అండ్ లీగల్ డాక్యుమెంటేషన్ అన్ని ప్రాపర్ గా చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్ థింగ్. అండ్ నెక్స్ట్, హౌ టు డూ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్. ఈ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, బిజినెస్ రిజిస్ట్రేషన్, జిఎస్టీ, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్, ప్రోడక్ట్ సెలెక్షన్. డిమాండ్ అండ్ కాంపిటీషన్ ఉన్న ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్, సప్లయర్ అండ్ బయర్ నెట్వర్క్. ఈ సప్లయర్స్ ని, బయర్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఎగ్జాంపుల్ అలీబాబా, ఇండియా మార్ట్ లాంటి ప్లాట్ఫామ్స్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, లాజిస్టిక్స్ అండ్ షిప్పింగ్ పార్ట్నర్స్. సో మన ప్రోడక్ట్ ని ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి ఎగ్జాంపుల్ డిహెచ్ఎల్, ఫెడెక్స్ లాంటి ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ తో టైఅప్ అవ్వాలి. అండ్ నెక్స్ట్, పేమెంట్స్ అండ్ బ్యాంకింగ్. పేమెంట్స్ విషయంలో లెటర్ ఆఫ్ క్రెడిట్ అండ్ టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ లాంటి మెథడ్స్ యూజ్ చేయాలి. అప్పుడే లాస్ అనేది ఉండదు. సో అండ్ లాస్ట్, ఈ బిజినెస్ లో మాక్సిమం ప్రాఫిట్స్ పొందడానికి కొన్ని టిప్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, నెంబర్ 1, గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ యూటిలైజ్ చేసుకోవడం. నెంబర్ 2, లో కాస్ట్ సప్లయర్స్ ని ఐడెంటిఫై చేయడం. నెంబర్ 3, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్స్ లో పార్టిసిపేట్ చేయాలి. అండ్ నెంబర్ 4, మల్టిపుల్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేయండి అండ్ సింగిల్ మార్కెట్ మీద డిపెండ్ అవ్వకండి. అండ్ లాస్ట్ కన్క్లూజన్. సో ఫ్రెండ్స్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ వల్ల కోటీశ్వర్లు అవ్వచ్చా అంటే ఆన్సర్ ఎస్. కానీ ప్రాపర్ గా స్ట్రాటజీ అండ్ పేషెన్స్ అండ్ హార్డ్ వర్క్ తో రన్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ.